అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. వెల్కమ్ టు క్రైమ్ ఇండియా టీవీ. జగన్మోహన్ రెడ్డి గారి పేపర్లో ఒక పెద్ద వార్త రాయడం జరిగింది. అసలు ఏంటి వార్త అని ఈరోజు చూస్తే, అంతులేని అవినీతి, అంతా అరాచకం, చంద్రబాబు విధ్వంసం అంతా ఇంత కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపాటు, విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాల్లో నిర్వీర్యం, రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే చిన్నగా సింపుల్గా పాయింట్ చెప్తా. అన్యాయాలు చేసిన వాళ్ళని, అక్రమాలు చేసిన వాడిని, భూములు తినేసిన వాడిని, ప్రజాధనం దోచేసిన వాడిని, ప్రజల్ని విడిగా కష్టపెట్టిన వాళ్ళని వదిలేసి మన పార్టీలో చూసి చూడనట్టుగా ఎట్లా వ్యవహరించామో ఆ రీతిగా వ్యవహరించమని చెప్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారి పేపర్ గారు అని ప్రజలు అడుగుతున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి పేపర్ గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇక రెండో పాయింట్, వీటన్నిటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. ఇదే పద్ధతి. అంటే మనం గత 5 సంవత్సరాలకు ముందు మనం అధికారం కావాలి అని చెప్పేసి ప్రజల్లో ఎలా వెళ్ళామో, మనం అధికారంలో ఉండాలి, మనం అధికారం ఖచ్చితంగా చేజెక్కించుకోవాలని చెప్పేసి ప్రజల్లోకి ఎలా తిరిగామో అదేవిధంగా ఇప్పుడు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజలు ఒక్కసారే నమ్ముతారు. అప్పుడు ఏం చెప్పారు, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను కన్నాను, అది ఇది మాట తప్పును మడం తెప్పును అవి ఇవి అని చెప్పేసి ఏవో లేనిపోని మాటలు చెప్పి ప్రజల దగ్గర సింపతి గెయిన్ చేసుకొని ఆ విధంగా అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా మంచిగా పరిపాలించారయ్యా అంటే లేదు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి తప్పేంటి, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలు ఎందుకు నెగిటివ్ వచ్చేసింది అంటే, జగన్మోహన్ రెడ్డి మంత్రులను, ఎమ్మెల్యేలను, కార్యకర్తలను అవన్నిటికీ వదిలేస్తే కొంతమంది వాలంటరీ వ్యవస్థ మొత్తాన్ని వాలంటరీ వ్యవస్థను వదిలేసిండు. పూర్తిగా వదిలేసి ఎట్లా అంటే ఆయన ప్యాలెస్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఎక్కడికి వెళ్ళినా పరదాలు పట్టుకొని వెళ్ళేవాడు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మంత్రి ఏం చేస్తున్నాడు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఎంపీ ఏం చేస్తున్నాడు, ఎమ్మెల్సీ, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో ఏ విధంగా మెలుగుతుంది, ప్రజల్లో ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆరా తీయలేదు, జగన్మోహన్ రెడ్డి రిపోర్టులు తెప్పించుకోలేదు. అందుకు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది అని ప్రజల గుసగుసలు. వారికి అండగా కార్యక్రమాలు చేపట్టాలి. ఎలాంటి కార్యక్రమాలు చేపడతారో అది క్లారిటీ ఇవ్వాలా. వీటి ద్వారా పనితీరు బయటపడుతుంది. ఎస్ అంటే సింపుల్గా నాకు ఈ ఆలోచన ఎప్పుడో వచ్చింది. అటు ప్రతిపక్ష పార్టీ కానీ, ఇటు టీడీపీ పార్టీ కానీ, కూటమి కానీ, జనరల్గా ఏ పార్టీ అయినా ప్రజలకి అండగా నిలబడాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైనా చెయ్యాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గారు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పేపర్ గారు ఒక చిన్న సలహా తీసుకుంటే మంచిది. ఇది పాజిటివ్గానే చెప్తున్నా, ఇందులో నెగిటివ్ ఏం లేదు. పంచాయతీ వారీగా కూడా కాదు, గ్రామాల వారీగా మీరేం చేయాలి, రచ్చబండ కార్యక్రమాలు పెట్టాలి. ఏ విధంగా, ఇది గతంలో టీడీపీ పెట్టింది, అవన్నీ పక్కన పెట్టండి, కానీ ఈ రచ్చబండ ఎలా పెట్టాలి అంటే గ్రామంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ప్రజలకి ఏం అవసరం అవుతుంది, అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని ఒక రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఆ రచ్చబండ కార్యక్రమంలో వినతలు తీసుకొని ఆ వినతల్ని మీరు అసెంబ్లీలో వచ్చి కూర్చొని మాట్లాడగలగాలి. అది అవుతుందా మన వల్ల? ఇట్స్ పాసిబుల్ మీ వల్ల అవుతుందా? కాదు. ఎందుకంటే మీరు అసెంబ్లీకే రావట్లేదు. అట్లా మీరు గ్రామంలో కూర్చొని అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి కూర్చోవాలి. ఇట్లా ఇన్ఛార్జీలు ఇవన్నీ ఏం పనిచేయవిగా. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గ్రామ స్థాయిలో కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు అవన్నీ తెలుసుకొని అవి తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడితే కొంచెం పాజిటివ్ వస్తుందని చాలామంది రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. అయితే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల కాదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఎందుకు కాదు అన్నారంటే, గతంలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించినటువంటి ప్రవర్తనకి ఈరోజు కూటమి ప్రభుత్వంకి అసెంబ్లీలో దొరికితే జగన్మోహన్ రెడ్డి గారిని నిలువునే కడిగేస్తారు. అందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడు కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళడు కాబట్టి ప్రజల దగ్గర వినతులు తీసుకోలేరు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షులదే కీలక బాధ్యత. మీ జిల్లాలో పార్టీ ఓనర్షిప్ మీదే. ప్రజా సంబంధిత అంశాల్లో తక్షణ చొరవ చూపాలి.
ఒకరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దు. ఇది మెయిన్ పాయింట్. జిల్లాలో ఇన్ఛార్జీలదే మెయిన్ పాత్ర. ఈ విధంగానే గత 5 సంవత్సరాలుగా కొంతమంది వాలంటీర్లు ప్రవర్తించారు. వాళ్ళదే పెత్తనం. వాళ్ళు ఏమనుకుంటే అదే. ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్లి ఎవరు అడిగినా నాకు పని ఉందమ్మా, తర్వాత చేస్తా, ఊరికే ఏంటి చేస్తాం ఖాళీ ఉన్నప్పుడు అనే తీరుగా కొంతమంది వాలంటీర్లు ప్రవర్తించారు. కాబట్టే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇన్ఛార్జీలకి చెప్పిండు. అంటే ఇప్పుడేంటి, ఎవరు ఆదేశాల కోసం ఎదురు చూడొద్దు, అంతా మీదే పెత్తనము, జిల్లాల్లో మీరే పెత్తనం చెలాయించండి. ఇది కరెక్ట్ కాదు నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే నీకు గ్రామ స్థాయిలో వాలంటీర్లు కానీ జిల్లా స్థాయిలో ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఉండరు. వాళ్ళ మైండ్ సెట్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు. కాబట్టి ఏం చేయాలి, పెద్ద స్థాయి నాయకులనే దింపాలి, పెద్ద స్థాయి నాయకులనే కూర్చోమని చెప్పాలి. ఈ ఇన్ఛార్జీలు ఇవన్నీ దేనికి పనికిరాని ముచ్చట్లు. వాళ్ళు దీనివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకా నెగిటివ్ వస్తుంది కానీ పాజిటివ్ రాదని నా ఒపీనియన్ పర్సనల్గా. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు స్వయంగా కలవాలి. సమాజంలో గొంతులేని వర్గాలకి ఎల్లప్పుడూ బాసటగా నిలిచేది మనమే. పార్టీ జిల్లా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు. అదే సింపుల్గా చెప్పాలంటే ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు జిల్లాలో పెట్టేది కంటే డైరెక్ట్గా మంత్రి కానీ, డైరెక్ట్గా ఎమ్మెల్యే కానీ, లేకపోతే డైరెక్ట్ మీరే కానీ కూర్చుంటే కొంచెం అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ప్రజలకి మీకు మధ్య ఒక పర్సన్ పెట్టడం ఏ పార్టీకి మంచిది కాదు. నాయకుడే, పార్టీ అధినాయకుడే ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడింది వేరు, ప్రజల దగ్గర వేరే వ్యక్తి ఆ వేరే వ్యక్తి తీసుకొచ్చింది మీకు చెప్పింది వేరు. ప్రజలు ఒకటి చెప్తే అది మీకు వేరే విధంగా కూడా చెప్పొచ్చు, అది మీకు వేరే విధంగా కూడా పోట్రే అవ్వచ్చు. అది పార్టీకి ఎప్పుడూ నష్టమే. మరి ఈ ఆలోచన ఎవరిచ్చారో నాకైతే తెలియదు కానీ దీనివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంతవరకు నష్టమే జరుగుతుంది. వీళ్ళు పాజిటివ్గా జరుగుతుంది అనుకుంటున్నారేమో కానీ దీనివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి నష్టమే జరుగుతుంది. ఎందుకంటే ఇన్ఛార్జీలు కానీ, ఎందుకంటే ఇంతకుముందు జరిగింది కాబట్టి 5 సంవత్సరాల్లో కొంతమంది వాలంటీర్లు చేసిన పరిస్థితి వల్లే గ్రామాల్లో చాలా నెగిటివ్ వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీకి. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నా రివ్యూ ప్రకారం ఖచ్చితంగా నేను ప్రతి గ్రామంలో, మా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి నేను రివ్యూ చేశా. ప్రతి గ్రామంలో ఈ వాలంటీర్ ఇలా చేశాడు, ఈ వాలంటీర్ ఇలా చేశాడు, ఈ వాలంటీర్ ఇలా చేశాడు అని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు, ఎమ్మెల్యే ఇలా చేశాడు, మంత్రి ఇలా చేశాడు ఎప్పుడూ చెప్పలే. వాలంటీర్ ఇలా చేశాడంటే వాలంటీర్ ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీని ఓటు చేయొద్దు. ఇలా వచ్చేసింది గ్రామ స్థాయిలో. మళ్ళీ సేమ్ వాలంటీర్ ప్లేస్లో ఇన్ఛార్జీలు పెడుతున్నారు. సో మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇదైతే మంచి ఆలోచన కదా, మరి ఎవరిచ్చిన ఆలోచన ఇది మరి కొంచెము డ్యామేజ్ చేస్తుంది పార్టీని. ఇది ఈరోజు వీడియో. వీళ్ళు తీసుకున్న ఈ కార్యక్రమం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.